వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. రీసెంట్గా మిస్ నెల్లూరు 2026 కాంపిటీషన్లో కొంత అవకతవకలు జరిగినాయి అంటూ అందులో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో అలాగే కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా రచ్చరచ్చ చేస్తున్నారు. అసలు నిజంగానే మిస్ నెల్లూరు 2026 కాంపిటీషన్లో నిజంగానే అవకతవకలు జరిగినాయా, ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో అమ్ముడుపోయారు అంటూ కూడా కొంతమంది ఎలిగేషన్స్ చేస్తున్నారు. సో దీని గురించి అసలు ఒక క్లారిటీ కోసం అయితే మనం మిస్ నెల్లూరు 2026లో వన్ ఆఫ్ ది జడ్జిగా పార్టిసిపేట్ చేసిన ఇమాన్యుయల్ అయితే ప్రస్తుతం మన ముందు ఉన్నారు. సో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం అసలు ఆ రోజు ఏం జరిగింది, మొత్తం ఎంతమంది కంటెస్టెంట్స్ అయితే పార్టిసిపేట్ చేశారు ఏంటి అనేది. ఇమాన్యుయల్ గారు చెప్పండి, మిస్ నెల్లూరు 2026 ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో పూర్తిగా అమ్ముడుపోయారు ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో అంటూ వాళ్ళు ఎలిగేషన్స్ చేస్తున్నారు. కంటెస్టెంట్స్ జడ్జిమెంట్ కూడా చాలా రాంగ్ ఇచ్చారు అని కూడా ఎలిగేషన్స్ చేస్తున్నారు. సో అసలు ఏం జరిగింది మీ మాటల్లో మాకైతే ఒక క్లారిటీ కావాలి. ఈ వివాదం రోజు రోజుకి పొడిగించిపోతుంది కానీ ఎక్కడైతే కట్ ఆఫ్ అవ్వట్లేదు. సో ఒక క్లారిటీ అయితే ఇచ్చేసేయండి, అసలు ఆ రోజు ఏం జరిగింది. సో ఆ రోజు ఏం జరిగిందో చెప్పే ముందు నేను కూడా ఇప్పటివరకు ఎక్కడ మీడియాలో ఎక్కడ మాట్లాడలేదు. సో యాక్చువల్లీ నేనే నెల్లూరు వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను, మీరే ఇక్కడ వచ్చారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు జనాలు చేసిన ఆరోపణలన్నీ రీల్స్ అని మీరు చూసారా? ఎస్, చూసాము. ఫస్ట్ థింగ్, నెల్లూరులో 3 జడ్జెస్ ఉన్నారండి. జనాలకి ఎక్కువగా వీడియోస్లో నన్నే చూపించారు. సో ఓకే, నో ఇష్యూస్, అది దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు. ఆ 3 జడ్జెస్ కూడా 3 డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నారు. 3 డిఫరెంట్ వాళ్ళ యొక్క వృత్తిలో దే ఆర్ ఇన్ ద టాప్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఫస్ట్ థింగ్ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే అక్కడ కంటెస్టెంట్స్కి అన్యాయం జరిగింది అని. సో కంటెస్టెంట్స్కి అన్యాయం జరిగింది ఎక్కడి నుంచి? జడ్జెస్ నుంచి అన్యాయం జరిగిందా లేకపోతే ఆర్గనైజర్తో అన్యాయం జరిగిందా అన్నది ఇక్కడ మాట్లాడిన ఎవ్వరూ క్లారిటీగా మాట్లాడలేదు. అండ్ జ్యూరీస్గా ఉన్న మేము రేపు షో అనగానే నేనైతే నైట్ రీచ్ అయ్యాను. మిగతా జడ్జెస్ ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు. అండ్ నేను ఈవెంట్ రోజు 6 o'clockకి నేను రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత సో వాళ్ళు టోటల్గా మిస్ కేటగిరీ 10 members, మిస్సెస్ కేటగిరీ 8 members, కిడ్స్ కేటగిరీ 8 members, టీనేజ్ కేటగిరీ 4 members. సో టోటల్గా కలిపితే ఎంత అంటే 30 members, టోటల్గా 30 members ఉన్నారు. సో మీరు ఏదైతే ఈ వీడియోస్ చూస్తున్నారో దాంట్లో ఇన్ కేస్ రాంగ్ ఉంది అంటే 30 members పోరాడాలి, లేకపోతే దాంట్లో అట్లీస్ట్ 30లో 15 members బయటకు వచ్చి దీన్ని నెగిటివ్ అని చెప్పాలి. హార్డ్లీ నేను ఎక్కడ వీడియోస్ చూసినా సరే ఒక 4 members దీన్ని ఎగెనెస్ట్గా ఉన్నారు. దాంట్లో ఒక అమ్మాయి టీనేజ్ కేటగిరీ ఒక అమ్మాయి అనుకుంటాను. జనరల్గా నేను మీడియా ముందు ఎందుకు రాకూడదు అనుకున్నానంటే సో వాళ్ళందరికీ తెలిసిన నాలెడ్జ్ కొద్దిగా తెలిసి తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు, లెట్ ఇట్ బీ. అండ్ నెక్స్ట్ వాళ్ళు కూడా ఒక మోడల్గా వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి లెట్ దెమ్ సపోర్ట్. వాళ్ళకి తెలియనప్పుడు తెలుసుకోవాలి, సార్ నేను ఈ మిస్టేక్ చేశానా, లేకపోతే నాకు జడ్జ్మెంట్లో ఎందుకు ఇట్లా వచ్చింది, నాకు సెకండ్ ఎందుకు వచ్చింది, థర్డ్ ఎందుకు వచ్చింది, లేకపోతే నేను టాప్ 5లో కూడా ఎలిజిబుల్ కాలేదా అని వాళ్ళు క్లారిటీగా అడిగి తెలుసుకోవాలి. అది కాకుండా ఒక పెద్ద స్టేట్మెంట్ చేశారు, జడ్జెస్ అసలు మాట్లాడనే లేదు అని చెప్పి. పారిపోయారు మాట్లాడకుండా అంటున్నారు జడ్జెస్ మాట్లాడకుండా పారిపోయారని చెప్తున్నారు. ఫ్రాంక్లీ చెప్పాలంటే అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, మతి స్థిమిత ఉండి మాట్లాడుతున్నారో, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండి మాట్లాడుతున్నారో, ఇంకొకసారి పిచ్చగా మాట్లాడితే పుచ్చ రేపు కొడతాను అనమాట ఒక్కళ్ళకి. అది ఆడా కాదు మొగ కాదనమాట. ఎందుకు ఈ విషయం నేను చెప్పాల్సి వచ్చిందంటే అక్కడ నేనే కాదండి, అక్కడ నెక్స్ట్ 10 to 15 ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. అండ్ ఉన్న 3 జడ్జెస్లో మిగతా 2 జడ్జెస్ పాపం నుంచున్నారు. ఇంకా నేను ఇనిషియేట్ తీసుకొని సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పాను. నేను జనాలకి ఆన్సర్ చెప్పానా లేదా అన్నది అక్కడున్న ప్రతి ఒక్కరికి కళ్ళున్న వాళ్ళు అయితే డెఫినెట్గా చెప్తారు. జడ్జెస్ అడిగిన దానికి పారిపోయారనేది అసలు నేను ఎక్కడ పారిపోలేదు. ఇంకా నేను నిలబడి చెప్పాను, ఐ హ్యావ్ దట్ క్యాపబిలిటీ టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఆర్గనైజర్స్ ఇంకా వచ్చి సార్ ఎందుకు సార్ వాళ్ళతో గొడవ పడడం, రండి సార్ వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు ఇచ్చేసారు తప్పించి నేను ఎక్కడ పారిపోవడం కానీ నేను ఇదే కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఐ టాక్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ అక్కడ నిజంగా తప్పు జరిగితే ఖండిస్తాను కూడా నేను. సో వీళ్ళ క్వశ్చన్ ఏంటంటే అసలు జడ్జెస్ వెళ్ళిపోయారంటే నాకు నిజంగా చాలా నవ్వు వచ్చిందనమాట. జడ్జెస్ వెళ్ళిపోయారు, అలాగే ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ల్యాక్స్ ఆఫ్ మనీ వాళ్ళు డిమాండ్ చేశారు అంటూ కూడా ఒక ఎలిగేషన్ వచ్చారు కదా, నిజంగానే మనీ అడిగారా? ఆర్గనైజర్ మనీ అడిగాడా లేదా అన్నది అసలు మాకు అన్నెసెసరీ టాపిక్. మా రోల్ ఏంటి, యాజ్ ఏ జ్యూరీగా మీరు వచ్చారు సార్, దాంట్లో మీరు జడ్జ్మెంట్ ఇవ్వాలి, దిస్ ఈజ్ అవర్ రోల్. సో ఈ రోల్ గురించి అడగండి, నేను చెప్తాను అసలు ఆర్గనైజర్ డబ్బులు తీసుకున్నాడా లేదా అని. సో నిన్న మీరు చెప్పినట్టుగానే సంథింగ్ ఐ హ్యావ్ హర్డ్ 10 lakhs ఆర్ సంథింగ్. అసలు అంటే ఆ 10 lakhs ఉంటే మీరు ఇంకా పై పొజిషన్కి వెళ్ళొచ్చేమో, చాలా హయ్యెస్ట్ పొజిషన్కి. జస్ట్ సిటీ లెవెల్లో జరిగిన అంటే మిస్ నెల్లూరు అనేది సిటీ లెవెల్లో జరిగిన దానికి, అది కూడా ఉన్న 10 కంటెస్టెంట్లో నువ్వు ఓటమిని తీసుకోలేని పర్సన్స్ రేపు అయ్యే రోజు 100 మంది
పార్టిసిపేట్ చేసే కాంపిటీషన్లో మీరు ఇంకా అక్కడ ఏం చేస్తారు? అసలు ఇది అన్నెసెసరీ టాపిక్ అనమాట. అసలు రాలేదు అంటే ఓకే అనుకోవచ్చు, టాప్ 5లో కూడా నువ్వు తీసి పడేయలేదే. టాప్ 5లో వచ్చావు అంటే అట్లీస్ట్ యూ షుడ్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. అండ్ అది కాక విన్నర్ అనే అమ్మాయిని మీరు చూసే ఉంటారు కదా, వీడియోస్ చూసే ఉన్నారు కదా. సో విన్నర్ దాంట్లో పార్టిసిపేట్ చేసిన అందరినీ చూడండి. ఇప్పుడు విన్నర్గా వచ్చిన అమ్మాయి తీసి పడేసేలా ఉందా? అరే అసలు అంటే చూడగానే అసలు నిజంగానే వాడైనా ఆర్గనైజ్ డబ్బులు తీసుకున్నాడేమో, ఈ అమ్మాయికి అసలు టాలెంటే లేదు, లేకపోతే ఈ అమ్మాయి ఫేస్ చూస్తేనే నిజంగా డబ్బులు ఇచ్చి గెలిచింది అన్నట్టు ఎక్కడైనా ఉందండి అసలు? అంటే మనలో మనం మాట్లాడుకున్నా సరే అసలు ఆ అమ్మాయి వాక్ కానీ, ఆ అమ్మాయి ప్రజెంట్ చేసిన స్పీచ్ కానీ, నేను తర్వాత ఆ టాలెంట్ రౌండ్ కూడా చూశాను, ఆ డ్యాన్స్ కానీ ఎక్కడ నాకు అనిపించలే. ఆ టాప్ 10లో ఆ అమ్మాయి నిజంగా డిజర్వింగ్ క్యాండిడేట్ అనిపించింది. అండ్ అక్కడ కొంతమంది కూడా ఉన్నారు నిజంగా టాప్ 1కి డిజర్వింగ్ క్యాండిడేట్స్. ఇంకొక 3-4 మెంబర్స్ కూడా ఉన్నారు నిజం చెప్పాలంటే. ఆ అమ్మాయితో పాటు 3-4 మెంబర్స్ ఉన్నారు. కానీ ఓవరాల్ బేస్ చేసుకొని చూస్తున్నట్లయితే ఆ అమ్మాయికి టాప్ 1 ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ వీళ్ళు ఏమంటారంటే కంటెస్టెంట్స్, సార్ మీకు తెలియదు, ఇంతకుముందు ఇక్కడ ఆల్రెడీ ఆర్గనైజర్ చెప్పాడు విన్నర్ కానీ, ఆర్గనైజర్ సర్కాస్టిక్గా చెప్పాడు, లేకపోతే మీరు నవ్వుకుంటున్నప్పుడు నేను నీకు విన్ ఇస్తాను అలా చెప్పాడు, అది నాకు తెలియదు కదా. అంటే రేపు నిజంగా ఆ అమ్మాయి తన సొంత టాలెంట్తో విన్ అయినా సరే వీళ్ళు ఎలా పుకార్లు పుట్టిస్తున్నారంటే ఆర్గనైజర్ ఆ అమ్మాయిని ఫస్ట్ నుంచి పొగుడుతున్నాడు, ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి రీల్స్ ఉన్నాయి, అందుకని ఆ అమ్మాయిని చేశారు విన్నింగ్ అంటే అది ఒక ఫూలిష్ థింగ్ అని చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎర్లీగా జరగాల్సిన కాంపిటీషన్ని కూడా ఆ ఒక్క పర్సన్ కోసమే వెయిట్ చేపించి తెల్లవారుజాము వరకు ఉంచారు అని కూడా ఒక వీడియోలో ఒక అమ్మాయి మాట్లాడింది. సో దానికి ఏంటి చెప్తారు? నిజం చెప్పాలంటే వాళ్ళు కంటెస్టెంట్స్ చెప్పింది కరెక్టే. యాక్చువల్గా ఈవెంట్ 2 o'clockకి స్టార్ట్ అవుతుంది సార్, 2 to 3 o'clockలో స్టార్ట్ అవుతుంది అండ్ మోస్ట్లీ 6 to 7 కల్లా ఎండ్ అవుతుంది అని చెప్పారు. సో ఈవెన్ ఐ వాజ్ వెయిటెడ్ ఎట్ దట్ టైం. బట్ ఆర్గనైజర్కి తెలుస్తుంది వాళ్ళు చేసే కష్టం కానీ, వాళ్ళు అందరినీ గ్యాదర్ చేసుకోవాలి, సౌండ్ సిస్టమ్ అని చెప్పి అన్నీ. నేనే చెప్తున్నాను కదా, నాకే 5:30 కాల్ చేశారు, సార్ మీరు ఇంకొక హాఫ్ అన్ అవర్లో రావచ్చు సార్, మేము అంటే మాదే లేట్ అయిపోయిందని ఆర్గనైజర్ ఒప్పుకున్నారు, నాదే తప్పు, నాది కొద్దిగా లేట్ అయిపోయింది సార్, సో నేను త్వరగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, లేట్ అయిపోయింది. జనరల్గా ప్యాజెంట్ షోస్ ఏదైనా సార్ లేట్ అవుతాయి, నా షో కూడా లేట్ అవుతుంది. నేను 6కి స్టార్ట్ చేస్తే పున్నమి ఘాట్లో అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 2-3 అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నీకు ఎప్పుడు డైలీ కాదు కదా, నువ్వు ఒక్కరోజు నువ్వు పేషెన్స్గా నువ్వు ఒక బ్యూటీ ప్యాజెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నీకు అంత పేషెన్స్ అంటే టైం లేట్ అయినా సరే నువ్వు ఉండలేకపోయావు అంటే ఇంకెట్లాగా? ఇంకా కొన్ని షోస్లో స్టేజ్ మీదే ఒక 50-60 కంటెస్టెంట్స్ నుంచి ఉంటారు. ఏంటి ప్రతి ఒక్కళ్ళు జడ్జిమెంట్ అవ్వాలి, వాళ్ళకి విన్నింగ్ ఒకరికి టైటిల్స్ ఇచ్చుకుంటూ విన్నింగ్ ఇచ్చుకోవాలంటే అంటే ఈ 10 మందిలోనే నువ్వు అది యాక్సెప్ట్ చేసి టైం మేనేజ్మెంట్ లేదు అంటే అది అన్నెసెసరీ క్వశ్చన్ యాక్చువల్. అండ్ ఇంకొకటి ఆ బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి డ్రెస్సింగ్కి కానీ లేకపోతే మేకప్కి కానీ మొత్తం కూడా ల్యాక్స్లో ఖర్చు అయింది అని ఇంకొక అమ్మాయి కూడా అంటే ఇంకొక కంటెస్టెంట్ కూడా ఎలిగేషన్ చేశారు. దానికి మీ సమాధానం ఏంటి? ఎంత ఖర్చు పెట్టారని చెప్పారు వాళ్ళు? దాదాపు ₹1,00,000 వరకు ఖర్చు పెట్టారు. ₹1,00,000 ఖర్చు పెట్టారు. మేము చూస్తే యాక్చువల్గా నేను ట్రైనర్ని అడిగాను జడ్జ్మెంట్ ఇచ్చే టైంలో, అందరూ ఒకటే సీక్వెన్స్ డ్రెస్లు వేసుకొస్తున్నారు, ఎవరైనా డ్రెస్సెస్ స్పాన్సర్ చేశారా లేకపోతే ఆ రౌండ్కి మీరు ఇలా పెట్టుకున్నారా? సో వాట్ ఈజ్ వాట్ అంటే, సార్ అందరూ రౌండ్స్ ఇచ్చినట్టున్నారు సార్, సేమ్ కలర్ శారీసో లేకపోతే సేమ్ కలర్ అటైర్ ఇచ్చినట్టున్నారు సార్, అదే ఫాలో అయ్యారు, ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్ అని చెప్పాడు. సో నేను అదే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాను. అది అంటే వాళ్ళు వేసిన అటైర్ కానీ అంటే నేను ఇంకా క్లియర్గా చెప్పాలంటే లేడీస్ గురించి ఇంకా క్లారిటీగా అంటే మరి అంత చెబితే బాగోదు. కానీ నేను ఆల్రెడీ ఒకనొక విషయంలో అక్కడ జడ్జిమెంట్ చెప్తున్నప్పుడు కూడా నేను చెప్పాను, ఈ లెగ్ ఇలా ఉండకూడదు, ఇలా పెట్టాలి, ట్రెడిషనల్లో వెస్ట్రన్ పోజులు యూజ్ చేశారు, వెస్ట్రన్లో ట్రెడిషనల్ పోజ్ చేశారు అని చెప్పి క్లారిటీగా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పి నేను అంటే డిఫరెన్స్గా చేసి కూడా నేను దాన్ని అక్కడే కట్ చేశాను. ఇంకా క్లియర్గా చెబితే వాళ్ళు మేబీ ఫీల్ అవుతారు, వీళ్ళు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఓకే అని చెప్పి నేను ఎక్కువగా ప్రొలాంగ్ చేయాలి ఆ మ్యాటర్. నిజంగా ప్రొలాంగ్ చేసి ప్రతి కంటెస్టెంట్ గురించి చెప్పాలి అంటే ఐ కెన్ క్లియర్లీ టెల్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్స్, హౌ దే వాక్, హౌ దే ప్రెజెంట్, హౌ దే స్పోక్. అంతెందుకు రీసెంట్గా ఒక కంపారిజన్ వీడియో చూశాను నేను, ఆ వీడియో నేను పొద్దున్న చూసాను, సాయంత్రం కాలం లేదు. మరి ఏమైంది అదే అర్థం కావట్లేదు. మళ్ళీ ఏ ఇన్ఫ్లుయెన్సర్ మళ్ళీ వాళ్ళు ఎవరికైతే క్రియేట్ చేశారో వాళ్ళే డిలీట్ చేసేసినట్టున్నారు. మరి ఎందుకు డిలీట్ అయిందో తెలియదు నాకు. నెల్లూరు అనేది ఒక ప్లాట్ఫామ్, దాని మీద వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు. అలా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఏది పడితే అది మాట్లాడేస్తే దానికి అర్థం లేదు. అండ్ ఈరోజు కూడా నేను మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటే, ఒక ఆవిడ ఒక క్వశ్చన్ రేస్ చేసింది, జడ్జిమెంట్ 12 o'clockకే వచ్చేసింది అని, ముందే ఫిక్స్ అయిపోయిందని చెప్పి ఒక అమ్మాయి మాట్లాడింది. అసలు అమ్మాయికి ఏం తెలుసు మాట్లాడిందో, ఆ అమ్మాయి అసలు యాక్చువల్గా కంటెస్టెంటే కాదు, ఫైనలిస్ట్ కంటెస్టెంట్ అని చెప్పుకుంటుంది. సార్ ఫైనలిస్ట్ కంటెస్టెంట్గా చెప్పుకోవడం నాకే సిగ్గుజెడ్ అని చెప్పి అని ఆ అమ్మాయి చెప్తుంది అనమాట. అసలు నువ్వు రాకపోవడమే చాలా మంచి జరిగింది అనుకుంటున్నాను నేనైతే. ఆ అమ్మాయి టాలెంట్ రౌండ్ చూశాను, ఆ అమ్మాయి
తర్వాత ఒక 2 days ట్రైనింగ్ కూడా ఇచ్చాడు ట్రైనర్. యాక్చువల్గా ఆర్గనైజర్ది కూడా మిస్టేక్ ఉందండి. ఎందుకంటే వీళ్ళందరికీ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు చూసారా. నిజంగానే చెప్పాలంటే ఆర్గనైజర్ది మిస్టేక్ అని చెప్తాను. ఏ ఆర్గనైజర్ కూడా ఎంతగా ఎవరు సపోర్ట్ చేయరు. వాళ్ళని బీచ్ రిసార్ట్స్ తీసుకెళ్ళి వాళ్ళకి టాలెంట్ రౌండ్ కండక్ట్ చేసేలా చేసి వాళ్ళంతటి వాళ్ళకి సెల్ఫ్ గ్రూమింగ్ ఇచ్చి ఎప్పుడో షో అయితే నెల క్రిందట 2 days ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి ఇన్ని ఎవరు చేస్తారండి. జనరల్గా ఎక్కడైనా షోస్ చేసేటప్పుడు షో రేపనగా ముందు 2 days 3 days ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. కానీ అలా కాదు. మన నెల్లూరు నుంచి వెళ్ళారు అంటే నెల్లూరుకి ఒక నేమ్ ఉంది, ఒక బ్రాండ్ ఉంది. మన నెల్లూరు అమ్మాయి అంటే జనాలు నలుగులో చెప్పుకోవాలి అనే విధంగా చెయ్యాలి అని ఆర్గనైజర్ ఇంటెన్షన్ అనుకుంటా. అందుకని ఇంత చేశాడు. కానీ దాన్ని నువ్వు పాజిటివ్లో ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అది నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నీకు ఒక కత్తి ఇచ్చాను, నువ్వు ఫ్రూట్స్ కోసుకొని తిన్నావు అనుకో, నీకు ఎనర్జీ వచ్చింది. ఆ కత్తిని తీసుకొని పొడుచుకున్నావు అనుకో, ఏమైద్ది, అక్కడితో లైఫ్ ఎండ్ అయిపోయింది. హౌ యూ టేక్ దట్ వన్, అది విన్నింగ్ అయినా లూజింగ్ అయినా ఎలా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయడం. నేను చూశానండి దాంట్లో రన్నరప్ మిస్సెస్ కేటగిరీలో రన్నరప్ అయిన వాళ్ళు, మిస్ కేటగిరీ రన్నప్ అయిన వాళ్ళు ఏదో ఒక జ్యువెలరీ స్టోర్కి వెళ్ళి అక్కడ ఏదో జ్యువెలరీ లాంచ్ చేస్తున్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళకు వచ్చింది రన్నరప్పే, విన్నర్ కాదు. రన్నరప్ వచ్చినా సరే ఎంత హుందాగా నేను రన్నరప్ని, మిస్ నెల్లూరు రన్నరప్ని అని చెప్పి తనకున్న టైటిల్ని హుందాగా చెప్పుకొని జనాలు దట్ ఈజ్ అ సక్సెస్. అంతే తప్పించి నాకు విన్ అవ్వలేదు, టాప్ 5లో రాలేదు, నేను అర్హులను కాదా, నేను ఇన్ని షోస్ చేశాను. నిజంగా వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఇంతకు ముందు షోస్లో ఎందుకు రాలేదు, ఈ షోలోనే ఇలా చేయడం అనేది నాకు తెలిసి వాంటెడ్లీ చేశారని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడున్న షోకి వీళ్ళు చేసిన సీన్కి అసలు అంత ఇదే లేదు. అండ్ అలాగని జనాలు కూడా లాస్ట్ వరకు చాలామంది ఉన్నారు. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. ఇమాన్యుయల్ గారు, ఈ కాంపిటీషన్కి సంబంధించి వన్ ఆఫ్ ది జడ్జ్ కౌశల్ గారు కూడా ఏదో రెస్పాండ్ అయ్యారు అని చెప్పి వినిపించింది. ఆయన ఏమంటున్నారు, ఏం జరిగింది? నిజం చెప్పాలంటే ఆయన ఉన్న ప్రొఫెషన్కి మాట్లాడవచ్చు, కానీ తెలుసుకుని మాట్లాడితే బాగుండేది అనిపించింది. వితౌట్ నాలెడ్జ్ ఏదో వీడియోస్ చూసేసి మాట్లాడడం వల్ల ఇట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్. అండ్ ఆయన కింద కమెంట్స్ చూస్తేనే అర్థమవుద్ది అనమాట. ఆయన మీద చాలామంది ఆయన బాగా చేసి ఉండొచ్చు, కానీ నలుగురిలో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. ఇష్టం వచ్చినట్టుగా సో అది అలాగా ఇది ఇలాగా దాంట్లో ప్రొఫెషనల్స్ లేరు, లేకపోతే దాంట్లో వాళ్ళ చుట్టాలు మాట్లాడారు. ఎవరు చుట్టం అండి దాంట్లో? నెల్లూరు ఆర్గనైజర్కి నేను చుట్టమా, లేకపోతే నా పక్కన ఉన్న 2 సీనియర్స్ యాక్చువల్గా వాళ్ళు ఏమైనా చుట్టాలా? అలాగా నోటికి ఏదో వస్తే అది మాట్లాడేసి ఏదో వీడియో వైరల్ అవుతుంది కదా మనం కూడా ఏదో ఒకటి మాట్లాడేద్దామని కాదు. ఈసారి తెలుసుకొని క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడితే అతను కూడా హుందాగా ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళు కూడా ఆయన మీద రెస్పెక్ట్ పెరిగిద్ది. ఆయన మీద ఒక మచ్చలా అనిపిద్ది, ఈయన ఏం తెలియకుండా మాట్లాడేస్తాడరా అని. ఆ నెగిటివ్ కామెంట్స్ జనాలతో చెప్పించుకునే స్టేజ్కి, ఆయన నలుగురికి చెప్పే స్టేజ్లో ఉండాలి, కానీ ఆయన చెప్పించుకునే స్టేజ్లో ఉండకూడదని నా యొక్క నిజంగా నేను ఆయన చెప్పిన దాంట్లో ఇదొక పాయింట్ నేను కన్సిడర్ చేస్తున్నాను. సో ఈసారి ఎవరైనా మోడల్స్ తీసుకున్నప్పుడు మంచి ప్రొఫెషనల్స్ని తీసుకోండి, మంచిగా మాట్లాడడం తీసుకోండి. లేకపోతే మోడల్స్కి ముందే చెప్పండి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కానీ ఎలా పడితే అలా బిహేవ్ చేసే వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దని. రిజిస్ట్రేషన్ అనేది ఏంటంటే ఒక లిమిట్, దేనికైనా సరే ఒక లిమిట్ పెట్టడానికి రిజిస్ట్రేషన్ పెడతారు. ఎందుకంటే ఫ్రీ అనగానే అందరూ వచ్చేస్తారు, అలా కాదు. హూ కెన్ క్యాపబుల్ ఫర్ దిస్ అండ్ అలా అని చెప్పి డబ్బులు కట్టే ప్రతి ఒక్కరు మనం తీసుకోము. డబ్బులు కట్టుతున్నారంటే ఓకే తిను బాగా చేస్తుందా లేదా, ఎలిజిబులా కాదా, మనం తీసుకుంటే 4 వేలైతే చూపించకూడదు అనే దానికి రీజన్ అదనమాట. అండ్ నెక్స్ట్ నాకు హైదరాబాద్లో కానీ బాంబేలో కానీ ఎక్కడైనా 5,000 కడతానండి, నాకు జస్ట్ ట్రైనింగ్, మోడలింగ్ ట్రైనింగే సో మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్. అలాంటిది వాళ్ళు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను 5,000 కట్టాము, అక్కడ తీసుకెళ్ళాడు, ఇక్కడ తీసుకెళ్ళాడు, ఎక్కడైనా తీసుకెళ్ళి నేను మిస్బిహేవ్ చేశాడు ఆర్గనైజర్, ఎక్కడ చేయలేదే. ఎవరైనా సార్ నువ్వు హుందాగా చెప్పుకోవాలి మా నెల్లూరులో అని చెప్పి. నేను కూడా మీరు చూసినట్లయితే లైవ్లో నేను చాలా చెప్పాను. సో నేను ఫస్ట్ టైం వస్తున్నాను నెల్లూరు, సో ఈ నెల్లూరులో చాలా విన్నాను. రేపైన రోజు ఎవరైనా కంటెస్టెంట్స్ బయట నుంచి కాదు, మీ నెల్లూరు అమ్మాయే మన నెల్లూరు అమ్మాయి అని చెప్పుకోవాలి నలుగురు అని. కానీ వీళ్ళు చేసేది ఎట్లా అంటే వాళ్ళ ఊరి పరువుని వాళ్ళే తీస్తున్నట్టు అనిపించింది నాకు. సో ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ ఆ ఒక్క విషయంలో. బట్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకూడదని, అండ్ నేను కూడా మీడియా ముందుకి ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అవుతుంది అని నేను మీ మీడియా ముందుగా చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఫైనల్గా ఈ మిస్ నెల్లూరు 2026కి సంబంధించిన ఒక క్లారిఫికేషన్ అయితే వన్ ఆఫ్ ది జడ్జ్ ఇమాన్యుయల్ గారి మాటలతోటి మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇమాన్యుయల్ గారి అభిప్రాయాన్ని అయితే ఆయన తెలియచేయడం జరిగింది. ఆ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో నందిని, విజయవాడ నుండి.